దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, గుండె చెదరైన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గమనించినట్లయితే గనక దేవుడు ఎవరైతే బాగా హృదయంలో వేదన చెందుతారో, ఎవరైతే బహుగా చింతించి బహుగా కొన్ని సమస్యల వలన కృంగిపోయి సోలిపోయి ఉంటారో, అటువంటి వారిని, ఆ గుండె చెదిరినటువంటి వారిని బాగు చేస్తాననేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా వారి గాయాలను సైతము కట్టేదను అనేసి ప్రభు చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో గుండె చెదిరిపోయిన లాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం ఉన్నావేమో, నీవు అటువంటి స్థితిలో ఉండి రోజు రోజుకి బహుగా సోలిపోయి బహుగా అయ్యో నా పరిస్థితి ఎలా ఉంది, నా హృదయాన్ని ఎవరు బాగు చేయగలుగుతారు, నా స్థితిని ఎవరో మారుస్తారు, నా గాయాలను ఎవరో కట్టుతారు అనేసి నీవు అనుకుంటూ ఉండొచ్చు. అయితే నిన్ను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు, నువ్వు ప్రేమించడం కంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, ఆ గాయాలన్నిటిని నేను కడతాను. ఎందుకనంటే స్వస్థపరిచే దేవుని కాబట్టి. నీ హృదయాన్ని కడతాను, ఎందుకంటే నీ గురించి సమస్తం తెలిసిన వాడు కాబట్టి. నీతో సెలవిస్తున్నది ఏమంటే, నీ గాయాలను కడతాను, నీ గుండెని నేను బాగు చేస్తాను. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఏ స్థితిలో ఉన్నా సరే నిశ్చయంగా నీ స్థితిని నేను మారుస్తానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాట యందు లక్ష్యం ఉంచు. ప్రభువు నేను నిశ్చయముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలను ఆయన మాటలు మీరు దీవించి ఆశీర్వదించి బలపరచు, కృపేవని యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.